ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయాయంటే మోకాళ్ళు అరిగిపోతాయా లేదంటే మోకాళ్ళలో ఉన్న గుజ్జు అరిగిపోతుందా? మోకాళ్ళు బోన్ అనే దానికి ఒక స్మూత్ కవరింగ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం అన్నమాట. అది స్మూత్ లేయర్ ఉండి దానికి నర్వ్స్ అనేది ఉండదన్నమాట. సో అందుకని అది ఉన్నంత వరకు మనకేంటి అంటే మనకి చాలా మంది కూడా లైట్ తీసుకుంటా ఉంటారు. ఏముంది సింపుల్ ఒక అసిక్లోఫెనాక్ వేసుకుందామని అనుకుంటా ఉంటారు. అట్లా ఎన్ని రోజులు టాబ్లెట్ వాడచ్చు, ఎన్ని రోజుల తర్వాత డాక్టర్ విజిట్ అవ్వాలి? అంటే యూజువల్గా అయితే అండి మనం ఏమీ పడలేదు, ఏమీ దెబ్బ తగలలేదు, దానంతా అదే పెయిన్ వస్తుంది, కాలు బెనకటం కానీ ఇట్లా ఏమీ లేదు కానీ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, మనం ఆల్మోస్ట్ ఒక 2 to 3 weeks. సార్ ఇప్పుడు సర్జరీ అంటేనే భయపడే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎంజే నాయుడు హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి? మనకు కూడా అండి సర్జరీ అవసరమైతే తప్పితే చేయం, కానీ సర్జరీ అవసరమైనప్పుడు చేసుకోవటం కూడా అవసరం అన్నమాట. అంటే మనం నొప్పితో భరించడం కంటే మనకి సర్జరీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను విజయవాడలోని ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, మోకాళ్ళ నొప్పులు అసలు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు 50s, 60s చూసేవాళ్ళం ఇంకా మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు 30 ఏళ్ళకే వస్తూ ఉన్నాయి. అసలు మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అంటే నార్మల్ గా పెయిన్స్ ఉంటాయి, సివియర్ అని ఎట్లా తెలుసుకోవాలి? మనం సర్జరీ వరకు ఎప్పుడు వెళ్ళాలి? అంటే మోకాళ్ళ నొప్పులు అంటే అండి పలు కారణాల వల్ల రావచ్చు అనమాట మనకి మోకాళ్ళ నొప్పులు అనేది. అంటే ఒకటి ఏంటంటే కొద్దిసార్లు కింద పడుతుంది, కింద పడినప్పుడు మనకి ఏదైనా లెగ్మెంట్ ఇంజరీ అయినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, లేకపోతే మెనిస్కల్ ఇంజరీ అయినప్పుడు కానీ రావచ్చు. అలా కాకుండా అరుగుదల అనేది ఇంకోటి అనమాట. నార్మల్ వేర్ అండ్ టేర్, మనం ఏదైనా వాడి అది మనం సరిగ్గా కేర్ తీసుకోలేదనుకోండి ఏదైనా కానీ, అది ఏమవుతుందంటే దాని లైఫ్ లో అది అరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయాయంటే మోకాళ్ళు అరిగిపోతాయా లేదంటే మోకాళ్ళలో ఉన్న గుజ్జు అరిగిపోతుందండి? అంటే మోకాల్లో ఏమవుతుందంటే అండి, మోకాళ్ళు బోన్ అనే దానికి ఒక స్మూత్ కవరింగ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం అనమాట. ఓకే. ఆ కార్టిలేజ్ అనే దానికి ఏమవుతుంది అంటే అది స్మూత్ లేయర్ ఉండి దానికి నర్వ్స్ అనేది ఉండదన్నమాట. సో అందుకని అది ఉన్నంత వరకు మనకేంటి అంటే మనకి పెయిన్ అనేది ఏమీ ఉండదు. సో అది కాకుండా దాని లోపల గుజ్జు అనేది ఏంటంటే మనకి లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అని ఉంటుంది అనమాట. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. ఏ జాయింట్ అన్నా కానీ మనకి 2 మూవింగ్ సర్ఫేసెస్ స్మూత్ గా జరగాలి అంటే ఏమవ్వాలి అంటే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అనేది ఉండాలన్నమాట. సో దాన్ని మనం గుజ్జు అంటాం అనమాట. అరుగుదలలో ఏమవుతుంది అంటే ఎక్కువగా మనకు అరిగిపోయేది ఆ కార్టిలేజ్ అనే ఆ స్మూత్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది అనేది అరిగిపోతుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందని మనం ఎట్లా తెలుసుకోవాలి సార్? ఎందుకంటే చాలా మంది కూడా లైట్ తీసుకుంటా ఉంటారు. ఏముంది సింపుల్ ఒక అసిక్లోఫెనాక్ వేసుకుందామని అనుకుంటా ఉంటారు. అట్లా ఎన్ని రోజులు టాబ్లెట్ వాడచ్చు, ఎన్ని రోజుల తర్వాత డాక్టర్ విజిట్ అవ్వాలి? అంటే యూజువల్గా అయితే అండి మనం ఏమీ పడలేదు, ఏమీ దెబ్బ తగలలేదు, దానంతా అదే పెయిన్ వస్తుంది, అంటే అంటే కాలు బెనకటం కానీ ఇట్లా ఏమీ లేదు కానీ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, మనం ఆల్మోస్ట్ ఒక 2 to 3 weeks వెయిట్ చేయొచ్చండి ఏ పెయిన్ కోసమైనా కానీ. అంటే సివియర్ కాదు, నడవగలుగుతున్నాము, మనం కాలు మూవ్ చేయగలుగుతున్నాము కానీ పెయిన్ వస్తుంది అంటే. కానీ ఒక 3 weeks తర్వాత కూడా, అంటే ఈ 3 weeks లో మీరు కావాలంటే ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ ఉంటాయి మనకి, పారాసెటమాల్ కానివ్వండి అట్లాంటివి వాడినా కానీ పర్లేదు. పారాసెటమాల్ కానీ అంటే మళ్ళీ అగైన్ మందులు మనం చాలా కేర్ఫుల్ గానే వేసుకోవాలి. అందుకని ఎవరైనా డాక్టర్ సూపర్విజన్ లోనే వేసుకోవాలి. ఎక్కడ సార్ ఇప్పుడు డైరెక్ట్ గా మెడికల్ స్టోర్ వెళ్ళిపోతా ఉన్నారు, యాంటీబయాటిక్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, వేరే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అందుకని చాలా జాగ్రత్తగా, అందుకని వేసుకోకుండా ఏమైనా జెల్ రాసుకోవటం అనేది అది ఇంకా కొద్దిగా మనకి బెటర్ అనమాట. ఎందుకంటే మనం కడుపులో తీసుకోము కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మనకు అంత ఎక్కువగా ఉండదు అనమాట. అందుకని అట్లాంటి జెల్ లాంటివి వాడుకున్నాక ఒకసారి స్టేజెస్ ని ఎట్లా చూసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు డాక్టర్ వరకు రాకుండా ఒకవేళ డాక్టర్ ఇప్పుడు ఎక్స్రే తీసుకోమన్నారు, తీసుకున్నాము, కానీ ముందున్న మోకాలు ఎట్లా ఉంది, తర్వాత ఎట్లా ఉంది అనేది ఎట్లా చూసుకోవాలి? ఓకే. అంటే అరుగుదల అనేది అండి మనకి ఏంటంటే అండి, అరుగుదల అనేది జాయింట్ కి ఉన్న స్పేస్ బట్టి మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది నార్మల్ ఎక్స్రే అనుకుందాం అనుకోండి మనం, ఇది ఏంటంటే దీన్ని నీ జాయింట్ అంటాం మనం. ఈ నీ జాయింట్ అనేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది నిలబడినప్పుడే తీసుకోవాలి ఎక్స్రే. ఎందుకంటే పడుకున్నప్పుడు వెయిట్ పడినప్పుడు అన్ని జాయింట్లలోనూ ఈ గ్యాప్ కనిపిస్తుంది అనమాట. సో వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్ అంటారు. నిలబడి ఒత్తిడి పడినప్పుడు జాయింట్ లో స్పేస్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ఏ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అరుగుదలలో ఉందనేది మనం చెప్తాం అనమాట. ఇది యాక్చువల్గా చాలా సింపుల్ అండి చెప్పడం అనేది. ఇప్పుడు నిలబడినప్పుడు ఇక్కడ ఇది స్టేజ్ 1 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇంత జాయింట్ కనిపిస్తుంది కదా, సో ఇది స్టేజ్ 1 అనమాట. అంటే ఇది నార్మల్. స్టేజ్ 2 అనుకోండి, ఈ మధ్యలో మీరు ఈ జాయింట్ స్పేస్ అనేది చూస్తే ఇది కొద్దిగా తగ్గుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ అంటే వన్ సైడ్ అంటే బ్యాలెన్స్ లేదనమాట. సో ఏంటంటే మన కార్ పంచర్ అయినప్పుడు ఎట్లయితే ఒకటి ఎక్కువ అరిగిపోతుందో ఒకటి తక్కువ అరుగుతుందో, మనకి ఎటువైపు అరిగిపోయినా ప్రాబ్లమే అనమాట. అంటే మనం ఒకవైపే అరిగింది కదా ఇంకొకటి బాగానే ఉంది కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది మీకు, ఇది అరిగిపోయింది దీనివల్ల నొప్పి వచ్చేస్తుంది. సో మీరు 2 కాళ్ళు ఉన్న ఒకే కాలు మీద నడిచి ఆ కాలు నొప్పి వచ్చినా కానీ నొప్పి వచ్చినట్టు అనమాట.
ఇంకా ఎక్కువ ఇంకా పెయిన్ వస్తుంది ఇటు ఎఫెక్ట్ అవ్వకపోయినా ఇటు ఒక్కటి ఎఫెక్ట్ అయినా కానీ పెయిన్ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఇది స్టేజ్ 3 అండి. స్టేజ్ 3 అని చూసారనుకోండి, ఇక్కడ ఇంకొక సన్న లైన్ అనమాట, ఇంకా జాయింట్ స్పేస్ తగ్గుతుంది అనమాట. ఇటు బాగానే ఉంది కానీ ఇటువైపు తగ్గిపోతుంది అనమాట. ఇది మీడియల్ జాయింట్ లైన్ అంటాం అనమాట. లోపల వైపు ఉన్నదాన్ని మీడియల్ జాయింట్ అంటాం, లేటరల్ గా ఉన్నదాన్ని లేటరల్ జాయింట్ హాఫ్ అంటాం అనమాట. ఓకేనా, 2 పార్ట్స్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది స్టేజ్ 4 అండి. స్టేజ్ 4 అంటే పూర్తిగా మొత్తం అసలు ఇక్కడ మనకి స్పేస్ అనేది లేదు. ఇక్కడ మనం వెయిట్ పెట్టి చూస్తే ఇటువైపు ఏమో ఇది అరిగిపోయింది, ఇటువైపు చూస్తేనేమో ఇటువైపు జరిగిపోయింది. ఇంకొక వైపు మనకి స్పేస్ ఉన్నా ఈ బోన్ కదిలినప్పుడల్లా ఏమవుతుందంటే బోన్ రాసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనకి బాగా రాసుకుంది అనుకోండి ఏదన్నా, అది బాగా పెయిన్ వస్తుంది అనమాట. సో బాగా పెయిన్ వస్తుంది. సో అందుకని ఇటు బాగానే ఉంది కదా అనుకున్నా కానీ దీని వల్ల మనకు బాగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది స్టేజ్ 4 అంటాం. ఇది మళ్ళీ మెడిసిన్స్ వాడినా ఏం క్యూర్ కాదు. స్టేజ్ 4 లోకి వచ్చామనుకోండి, మనకి ఏంటంటే కంప్లీట్ గా అరిగిపోయింది అనుకోండి, కంప్లీట్ గా అరిగిపోయి ఇట్లా బోన్ టచ్ అవుతుంది అనుకోండి, ఈ జాయింట్ స్పేస్ రీక్రియేట్ అవ్వటం అనేది చాలా 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 కష్టం. అండ్ మోస్ట్లీ అసలు అది అవ్వదండి. జాయింట్ స్టేజ్ 4కి వచ్చింది అంటే మనకి వెనక్కి వెళ్ళటం చాలా కష్టం. స్టేజ్ 3 వరకు, స్టేజ్ 2 వరకు మనం ముందుకు వెళ్లకుండా ఆపుకోవచ్చు అనమాట. సో స్టేజ్ 2, స్టేజ్ 3 ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుకోవచ్చు మనం జాగ్రత్తలు తీసుకుని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, కావాలంటే ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇట్లాంటి స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు తీసుకుంటే మనం కంట్రోల్ చేయొచ్చు. స్టేజ్ 4కి వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ ఆప్షన్స్ అన్ని తగ్గిపోతాయండి, సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. వంశీకృష్ణ గారితో ఇంటర్వ్యూ అనగానే సార్ గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోయా. ఏంటంటే ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఆర్థో మీద మాత్రమే ఉంటారు, కానీ మీరు వచ్చేసేసి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేసేస్తా ఉన్నారు సార్. అంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి PRP లాంటివి చేస్తూ ఉన్నారు. సో చాలా మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ పెద్దగా దాన్ని ప్రిఫర్ చేయరు కదా, మీరు ఈ రూట్లో ఎందుకు వచ్చారు మళ్ళీ? అంటే ఏం లేదండి, అంటే నేను అంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏంటంటే 4 స్టేజెస్ ఉన్నాయి కదండి. మనకి 4 స్టేజ్లని మనము ట్యాకిల్ చేయడం కోసం అనమాట. అంటే ఏమవుతుందంటే నేను MCH చేశాను, ఆర్థోపెడిక్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ UKలో చేసి వచ్చాను. సో అది మళ్ళీ ఒక జాయింట్ రీప్లేస్మెంట్ ఫెలోషిప్ జర్మనీలో చేశాను. సో ఈ 2 ఎందుకు చేశాను అంటే మనం ఈ 4 స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ని మనం దేనికి తగ్గట్టు దాన్ని మనం ట్యాకిల్ చేయడానికి. ఇండియాలో ఎంతమంది ఉన్నారు సార్ ఇట్లా? అంటే మామూలుగా ఆర్థోపెడిక్ సర్జరీ ప్లస్ జాయింట్ దీనికి పెయిన్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇట్లా ఎంతమంది ఉన్నారు 2 చేసిన వాళ్ళు? అంటే నాకు తెలిసి అయితే చాలా, అసలు ఉన్నారో లేరో కూడా నాకు తెలియదండి. కానీ ఇన్ జనరల్ మనకి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మనం పెయిన్ ఫిజిషియన్స్ అని చూస్తున్నాము, లేదంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్స్ అని చూస్తున్నాము. మనకి ఏమవుతుందంటే వాళ్ళు ఒక సైడే చూస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే కొద్దిగా బయాస్డ్ గా మనకి ఇది బెటర్ అని చెప్పి ఇది పుష్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు PRP అనేది తీసుకుందామండి. PRP అనేది స్టేజ్ 4. ఈ స్టేజ్ లో అసలు పని చేయదు అది. ఎందుకంటే బోన్ రాసుకున్నాక దీనికి మెకానికల్ గా ప్రాబ్లం ఉంది. రాసుకుంటున్నప్పుడు ఇప్పుడు PRP పని చేయదు. కానీ ఇప్పుడు మనం అది ఒకటే చేయగలము అనుకోండి, గ్యాప్ ఉంటేనే కదా అక్కడ ఇంజెక్ట్ చేయడానికైనా కానీ అది రీజనరేట్ అవడానికైనా కానీ. సో ఈ స్టేజ్ లో కూడా ఇప్పుడు నాకు PRP వచ్చింది అనుకోండి, నేను పేషెంట్ కి ఎయిదర్ PRP చేయొచ్చు అని చెప్పగలను, లేదంటే నీకు ఇది పనికిరాదు అని చెప్పగలను. అదే కానీ మనం 2 చేయగలిగాం అనుకోండి, ఏది జాయింట్ అంటే ఈ స్టేజ్ లో జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం అయితే జాయింట్ రీప్లేస్మెంట్ చేయగలగాలి. స్టేజ్ 2, స్టేజ్ 3 ఎక్కడైతే PRP వల్ల డెఫినెట్ గా కొద్దిగా ఉపయోగం అయితే పేషెంట్స్ ఉన్నాయి, స్టడీస్ ఉన్నాయి. అడ్వాన్స్ స్టేజ్ అయ్యే కొద్దీ మనకి దాని ఎఫికసీ తగ్గిపోతూ ఉంటుంది, జాయింట్ స్పేస్ తగ్గే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో కానీ అది ఏ స్టేజ్ కి ఏది కరెక్ట్ అయితే అది చేయగలగటం పవర్ అది బెటర్ అని చెప్పి నేను 2 చేయడం అనేది చేశాను. సార్ ఇప్పుడు సర్జరీ అంటేనే భయపడే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? MJ నాయుడు హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి? మనకు కూడా అండి సర్జరీ అవసరం అయితే తప్పితే చేయం, కానీ సర్జరీ అవసరమైనప్పుడు చేసుకోవటం కూడా అవసరం అన్నమాట. అంటే మనం నొప్పితో భరించడం కంటే మనకి సర్జరీ మనం కుదిరినంత వరకు అవాయిడ్ చేద్దామండి. మనం ఏంటంటే అండి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వీటి వల్లే మనం మాక్సిమం ఆఫ్ ది సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు, మాక్సిమం ఆఫ్ ది కండిషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము కూడా అండి సర్జరీ కుదిరినంత వరకు డిఫర్ చేస్తాం. అంటే సర్జరీ చేయటం అనేది మేము చాలా తక్కువ మంది పేషెంట్స్కే సజెస్ట్ చేస్తాం అనమాట. ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మేము ఒక ఎక్సలెంట్ ఫిజియోథెరపీ టీమ్ని పెట్టుకొని ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు, యోగా ఇవన్నీ కూడా మేము కొద్ది మంచిగా ప్రమోట్ చేసి. సూపర్ సార్, ఎందుకంటే ఈ చాలా హాస్పిటల్స్ లో నేను ఇంటర్వ్యూ చేశాను. ఏంటంటే ఆర్థో అంతే, కానీ సూర్య నమస్కారాలు, యోగాస్, ఈ PRP దీనిలో వల్ల కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఆల్రౌండర్ గా చెప్తా ఉన్నారు మీరు. అంటే డిలే చేయగలిగింది కుదిరిన మన జాయింట్ మనం ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏదైనా మనదే అది సెట్ అయినంత బాగా దాంతో చేయగలిగిన పనులు మనం దేంతోనూ చేయలేం. సో మనం కూడా ఏంటంటే కుదిరినన్ని రోజులు దాన్ని మనం ఎలా కాపాడుకోగలం అనేది చూస్తాం. దాన్ని జాయింట్ ప్రిజర్వేషన్ అంటున్నాం. దాన్ని కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా పుష్ చేస్తున్నాం అన్నమాట. జాయింట్ ని ఎట్లా మన జాయింట్ ని మనం ఎట్లా
కాపాడుకొని ఎక్కువ రోజులు వాడుకోగలం. ఇంకా తప్పనప్పుడు సర్జరీ టీకేఆర్ అనేది మేము కూడా సజెస్ట్ చేస్తామండి. కానీ అది అవసరం అయినప్పుడు చేసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా చేసుకోవాలి. అందరికీ అవసరం లేదు. మొత్తానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ వరకు అయితే భయపడవలసిన అవసరమే లేదు. ఒకవేళ 4th స్టేజ్ వచ్చింది అంటే మాత్రం ఎలాంటి భయం లేకుండా ఇక్కడ టీకేఆర్ చేస్తూ ఉన్నాము, అందుబాటు ధరల్లోనే అందరికీ అని చెప్పేసి వంశీ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.